హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ నేను మీకు పొంగల్ షాపింగ్కి చీరాలు తీసుకువెళ్దామని డిసైడ్ అయ్యా. వచ్చేసేయండి. ఇందులో చాలా మందికి తెలుసు చీరలకి చాలా ఫేమస్ అని. మరి కొత్తగా వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు చీరాల్లో ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని మీకు తెలియాలి అంటే నాతో కూడా రైల్వే స్టేషన్ దగ్గర మొదలు పెడదాం మన జర్నీ. సో మీలో అందరూ ట్రైన్ ఎక్కొస్తారు లేదా బస్ ఎక్కొస్తారు, అవునా? సో ట్రైన్, బస్సు అంటే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఎదురెదురే ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ అయ్యి నడుచుకుంటూ కనుక వెళ్ళిపోవచ్చు. ఆటో అవేమీ తీసుకోకండి, ఎందుకంటే జస్ట్ ఒక 5 minutes నడిస్తే మనకి ఎంజీసీ మార్కెట్ వచ్చేస్తుంది. స్టేషన్ రైట్ సైడ్ తిరిగితే ఇలాగ అంబేద్కర్ సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్కి ఎదురుగుండా స్ట్రెయిట్ రోడ్లో వెళ్తే రైట్ సైడ్ కామధేను కాంప్లెక్స్ ఉంటుంది, లెఫ్ట్లో మనకి జాలాది కాంప్లెక్స్ ఉంటుంది. ఈ స్ట్రైట్ ఇలా వెళ్ళిపోవాలన్నమాట. సో మీకు ఇలా మొదలైపోతే స్టేషన్ దగ్గర నుంచే బట్టల కొట్లు. బట్ మీరు ఎంజీసీ మార్కెట్ లోపల వెళ్ళి కొనుక్కుంటే మీకు కొంచెం బెనిఫిట్ ఉంటుందండి బయట షాప్స్ కంటే కూడా. కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి కొనుక్కు వెళ్తూ ఉంటారు. స్వాతి టెక్స్టైల్స్ అని ఉంటుంది, వాళ్ళది హోల్సేల్ షాప్ ఉంటుంది, షాపింగ్ మాల్లా కూడా ఉంటుందన్నమాట. నేను మీకు ఈసారి చుడిదార్స్ తీసుకునేటప్పుడు జాలాది కాంప్లెక్స్లో ఒక షాప్ చూపిస్తాను, అక్కడ బాగుంటాయి, మన్నికగా ఉంటాయి అన్నమాట. సో ఇది స్వాతి షాపింగ్ మాల్, వీళ్ళది హోల్సేల్ షాప్ ఉంటుంది. మనం ప్రతిసారి వెళ్ళినప్పుడు చూద్దాం. ఈసారి నేను ఓన్లీ ఎంజీసీ మార్కెట్ లుక్ ఇవ్వబోతున్నా మీకు, అవుట్లుక్. అండ్ నేను కొన్న పట్టు చీరల వివరాలు చూపిస్తాను. ఇవాళ నాతో పాటు డబ్బింగ్ చెప్తున్నవారు ప్రణవ్య. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి. చూసారు కదా ఎన్ని బట్టల షాప్లో, ప్రతి ఊర్లోనూ ఉంటాయి, కాకపోతే చీరాల బట్టలకి ఫేమస్. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా సూరత్ అటు సైడ్ వెళ్ళి అహ్మదాబాద్ వెళ్ళి తెచ్చుకుంటారండి కలెక్షన్ అంతా. ఇదిగోండి మనం వచ్చేసాం మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్. ఎంటర్ అవ్వగానే మీకు లెఫ్ట్లో అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అదే మీకు ఐడెంటిఫికేషన్ అన్నమాట. సో ఈ విధంగా బ్లాక్స్లో మీకు షాప్స్ అన్నీ ఇలా కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాయి. షాపింగ్ చేసి అలిసిపోయాను అబ్బా అనుకోకండి, బయట ఒక చిన్న మినీ ఫుడ్ కోర్ట్ ఉంటుంది, లోపల స్టాల్ ఉంటుంది, కూల్ డ్రింక్, టీ క్యాంటీన్ కూడా ఉంటుందండోయ్, మర్చిపోయింది చెప్పడం. అన్ని విధాలా మీకు ఈజీగానే ఉంటుంది షాపింగ్ చేసుకుంటే, చూడొచ్చు ఇప్పుడు. సో ఈ విధంగా షాప్స్ అన్నీ ఉంటాయి. నేను ఒక్కొక్క షాప్కి వెళ్ళి చూపించడం కష్టం కాబట్టి ఓవరాల్ అవుట్లుక్ ఇస్తున్నాను. సో అది కమిటీ హాల్. అండ్ ఇక్కడ శ్రీరామ్ సత్యనారాయణ అని కిడ్స్కి స్పెషల్ స్టోర్స్ అండి అది. ఇది ఇక్కడికి బయటికి 3 times తేడా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ 100 అనుకో, బయట 350 అలా పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఇలా మండపంలో ఉంది కదా, షెల్టర్ లాగా, అక్కడ ఎక్కువ వినాయక చవితి ఉత్సవాలు అవి జరుగుతాయి. మా ప్రణవి కొంచెం సహకరించట్లేదు ఇవాళ, ఏమనుకోకండి, ఆటలాడుకుంటూ ఆటల్లో అరుస్తుంది. మీకు కార్పెట్స్ దగ్గర నుంచి డోర్ మ్యాట్స్, బెడ్షీట్స్, బ్లాంకెట్స్, టవల్స్ అన్నీ దొరుకుతాయి, కర్టెన్స్. ఓపిక్గా వెతుక్కుంటూ వెళ్తే మీకు A to Z దొరుకుతాయండి. మీరు కనుక ఊరికి కొత్త అయితే రైల్వే స్టేషన్ దిగగానే చీరలకు వచ్చారా అమ్మ, పల్లి చీరలకు వచ్చారా అమ్మ అని అడుగుతూనే ఉంటారు. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము. మాకు వచ్చిన షాప్ గుగ్గిలం యానాది శెట్టి షాప్. సో ఈయన షాప్ ఓనర్. యాక్చువల్గా వీళ్ళ అన్నయ్య గారు వాళ్ళ సన్ నా క్లాస్మేట్. అండ్ ఎంజీసీ మార్కెట్లో మీకు ఇంకొక షాప్ చెప్తాను, నాకు గుర్తొచ్చింది. ఏంటి అంటే లవకుశ అని మా ఫ్రెండ్ వాళ్ళది, వాళ్ళ పేరెంట్స్ది. సో ఇవి ఫస్ట్ నేను ప్రణవికి పట్లంగాలు చూస్తున్నాను, భోగి వస్తుందని. ఎలా ఉన్నాయో చెప్పండి, ఏ పట్లంగా సెలెక్ట్ చేశాను అనుకుంటున్నారు నేను మీరు ప్రణవి కోసం అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను మీకు చూపించలేదు కదా అందుకని. సో నేను వేరేసారి మీకు ప్రణవ్యవి చూపిస్తా. ప్రస్తుతం నేనేం కొనుక్కున్నానో చూడొచ్చు మీరు వీడియోలో. సో ఇంకెందుకు ఆలస్యం, కామెంట్స్లో రాస్తారు ఏ కలర్ పట్టులంగా ప్రణవ్య కోసం సెలెక్ట్ చేశాను అని.
మీరు చూస్తున్నారు నేను ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను ఏంటి అని. సో నేను ఎప్పుడు కూడా కస్టమర్స్ లేని టైం చూసుకుని వెళ్తూ ఉంటా. అంటే ఎస్పెషలీ 3:00 అలాగా. సో దట్ నాకు నచ్చినట్టు నేను కావాల్సినవన్నీ చూస్ చేసుకోవచ్చు కదా అని. నాకు ఆ చీర బాగా నచ్చిందండి. బాడీ అంతా ప్లెయిన్ వస్తుంది, ఓన్లీ పళ్ళు దగ్గర చెక్స్ వస్తాయి. ఇప్పుడు నేను చూపించమని అడిగాను లెనిన్ కాటన్. సో నాకు ఇది బాగా నచ్చింది. మీకు ఏది నచ్చిందో చెప్పండి. 3 కలర్స్ తీయించాను కదా. యాక్చువల్గా ఇప్పుడు చిప్స్తో వస్తున్నాయి చక్కగా మిర్రర్ వర్క్తో, కానీ బేబీస్ ఉన్న వాళ్ళం అలాంటివి తీసుకోవడం సేఫ్ కాదు. మా పాప పీకేస్తుంది, నోట్లో పెట్టుకుంటుంది, కాబట్టి నేను ఓన్లీ ఇలా ప్రింటెడ్ తీసుకున్నా. బయటకు వచ్చేసిన తర్వాత చెప్పానా మినీ ఫుడ్ కోర్ట్ అని, జ్యూసెస్, చాట్, దోశ ఇంకా అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే మీకు గర్ల్స్ హై స్కూల్ వస్తుంది. ఫేమస్ అనమాట. ఫేమస్ అంటే అక్కడ గర్ల్స్కి ఒక్కటే ఇది ఉండేది చిన్నప్పట్లో, మా మమ్మీ వాళ్ళ చిన్నప్పట్లో. అండ్ ఇప్పటికీ కూడా అది కోయడ్ అయిందనమాట. మోడల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కింద మార్చారు. అండ్ గవర్నమెంట్ వాళ్ళ మోడల్ స్కూల్స్ పెట్టడం వల్ల ఇంగ్లీష్ మీడియం వచ్చింది. ఇంకా మీకు రోడ్ మీద స్ట్రీట్ షాపింగ్ అసలు చెప్పలేము. క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇవి కామన్ కదా ప్రతి ఊర్లో ప్రతి చోట. సో ఇక్కడ కూడా అంతే. యాక్చువల్గా మీరు కుందులు అవి కూడా చూస్తారు. ఇంకా నేను ఈ షాపింగ్ ఏం చేయను, నాకు అన్నీ ఉన్నాయి, అందుకే ఎందుకు డబ్బులు వేస్ట్. ఇదండి మొత్తం ఓవరాల్ లుక్. ఇప్పుడు నేనేమేమి కొనుక్కున్నానో చూస్తారా? మరి వచ్చేసేయండి, చక్కగా చూసేద్దాం. సో చీరాల ఎంజీసీ మార్కెట్ అంతా ఒక లుక్ వేసి వచ్చారా? నేను రఫ్గా తీసి చూపించాను కదా. ఇప్పుడు మీరు చూడబోతున్నారు నేనేమి పొంగల్కి శారీస్ తీసుకున్నాను అని. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. సో నేను తీసుకున్నాను 3 శారీస్ అండి. యాక్చువల్గా నాకు ఫెస్టివల్ అని తీసుకోవడం అలా ఏముండదు. నాకు నచ్చినప్పుడల్లా కొనుక్కుంటూ ఉంటా, నచ్చినప్పుడల్లా ఆ పండగ పెళ్ళికో దేనికో దానికి వాడేస్తూ ఉంటాను. సో ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నాయి ఈ 3 శారీస్. పొంగల్ ముందు కొన్నాను కాబట్టి పొంగల్ షాపింగే. సో చూసేయండి ఏంటేంటో అవి. ఫస్ట్ నేను చూపించాలనుకుంటున్నాను, నా దగ్గర లెనిన్ కాటన్ లేదు. నాకు చాలా ఇష్టం అనమాట. డిగ్నిఫైడ్గా అనిపిస్తుంది. కొంచెం నాలాగా బాడీ షేప్ ఉన్న వాళ్ళకి, లేదా ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్న వాళ్ళు, ఎంప్లాయీస్కి అప్పుడప్పుడు ఇలాంటి ఫంక్షన్స్కి కూడా ఇది వేసుకోవచ్చు. వర్క్ ప్లేస్గానే కాకుండా. సో ఈ శారీ చూద్దాం. ఇప్పుడు నాకు మడత పెట్టడం అవ్వదండి, అందుకని కొంత భాగం చూపిస్తా. ఇది మీకు లైటింగ్లో సర్ఫ్ బ్లూలా కనిపిస్తుంది, కానీ ఇది వచ్చేటప్పటికి గ్రీన్, లైట్ ప్యారెట్ గ్రీన్ అన్నమాట. సో ఆల్ ఓవర్ శారీ వచ్చి ఇలాంటి ఫ్లవర్స్ వచ్చాయి, బ్లాక్, మెరూన్, రెడ్ వచ్చి. అండ్ మనకి పళ్ళు వచ్చి ఈ కిందకు వస్తుంది కదా. ఉండండి, నేను ఫస్ట్ టైం కదా షాపింగ్ హాల్స్ అవి చేయడం, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా. సో ఇలా పళ్ళు కదా, చూసారా? పళ్ళు వచ్చి మనకి ఇలాగా కుచ్చులు ఇచ్చారు. దీంట్లోనే బ్లౌజ్ ఉంది. ఈ చెక్స్ వచ్చి బ్లౌజ్, బట్ నేను అలా వేసుకోను. నా దగ్గర ఆల్రెడీ దీనికి రిలేటెడ్గా బ్లౌజ్ ఉంది, నేను సెట్ చేసి వేసుకుంటా. బ్లాక్ చిప్స్తో బ్లౌజ్ ఉంది, ఈ మెరూన్లో ఏవో ఉన్నాయి బ్రొకేడ్ లాగా. సో చెక్ చేసుకుని నాకు ఏది సూట్ అయితే అది వేసుకుంటా, మీకు పిక్స్ షేర్ చేస్తా. మ్యాక్సిమం ఇది నేను పొంగల్కి తీసుకువెళ్తా వెళ్తే, బట్ లేదా టాప్స్ ఉన్నాయి, టాప్స్ వేసేసుకుంటా. సో ఇంకా టైలర్కి ఇవ్వాలి. అది ఫస్ట్ సారీ. ఓకే, దీంట్లో మీకు చూపించలేదు కదా, బార్డర్ వచ్చి పాపం ఇలా వచ్చింది, సారీ మర్చిపోయా. ఇలాగా కొంగలు వచ్చాయి బార్డర్ అంతా శారీకి. ఓకే, అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ప్రైస్ వచ్చి 2300 ఎంతో అండి. నాకు 1950-1900కి వచ్చింది. నెక్స్ట్ వన్, ఇప్పుడు అంతా ఇలా రౌండ్స్గా ఇవి కదా ఫ్యాషన్.
దీన్ని ఏమంటారో తెలీదు, బిల్లో చూసి చెప్తా నేను మీకు. డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ సబ్ టైటిల్లో కానీ వేస్తా. గుర్తుపెట్టుకోవాలనుకున్నా కానీ నాకు అంత తెలియదు వీటి గురించి. ఈ షూట్ నేను మిడ్ నైట్ చేస్తున్నాను, అందుకే మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్, కుక్కలు, ట్రైన్లు వస్తాయి, ఏమనుకోవద్దు. డే టైంలో చేయడానికి అస్సలు అవ్వట్లేదండి. సో ఇది 2 కలర్ శారీ, 3 యాక్చువల్లీ. వైట్ బ్లాక్ చెక్స్తో ఇలా వచ్చింది కదా. అండ్ పైన కింద బార్డర్ వచ్చి సేమ్ అండి, ఒకటే లెంత్లో ఉన్నాయి నాకు. చూడండి ఇలా వచ్చింది బార్డర్. ఇదేదో పట్టు చెప్పారు, నాకు గుర్తులేదు, నేను చూసి మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. అండ్ ఇలా వస్తుంది శారీ. బ్లౌజ్ వచ్చి రెడ్ కలర్ వస్తుంది. ఇది హాఫ్, ఒక కలర్ హాఫ్ లంగా ఓణి స్టైల్లో వస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఇది వచ్చి పళ్ళు బ్లాక్ది. ఈ జరీ వర్క్ వచ్చింది కదా, ఈ జరీ వర్క్ వచ్చిందంతా కూడా పళ్ళు. ఇది బ్లౌజ్ వస్తుంది, చూద్దాం ఉండండి. ఇదిగోండి, ఇది బ్లౌజ్. ఓకే, ఇప్పుడు వీడియో కోసం తీయడం అయితే జరిగింది. ఇది ఫోల్డ్ చేసేటప్పటికి ఏడుపు కూడా వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చి 3300. ఇప్పుడు నేను తీసుకున్న రోజు ఇది సింగిల్ పీస్. ఇప్పుడు దీంట్లో అన్ని కలర్స్ వచ్చాయి, ఇలాంటి పీసెస్ కూడా ఉన్నాయి. చీరాల్లో ఏ షాప్లో కొన్నాను అంటే గుగ్గిలం యానాది శెట్టి అని ఉంటుంది, మీరు కావాలంటే అక్కడ కూడా కొనొచ్చు. చీరాల వాళ్ళ దగ్గర ఇవి చాలా పీసెస్ ఉన్నాయి. సో 3300. కన్ఫ్యూజ్ అవుతుంది, నేను సర్దుకుంటా ఇవన్నీ. అండ్ థర్డ్ శారీ వచ్చి ఇది. ఇది హ్యాండ్లూమ్ పట్టు, కానీ కంప్లీట్ హ్యాండ్లూమ్ కాదు, మధ్యలో పట్టు, మన ఉప్పాడ పట్టు అవి వస్తాయి కదా, అలాంటి పట్టు, మధ్యలో హ్యాండ్లూమ్. ఇలా మళ్ళీ పట్టు మళ్ళీ హ్యాండ్లూమ్. నాకు కల్నేత అంటారు కదా, డబుల్ షేడ్, అలా నాకు ఇష్టం అండి. అప్పుడే ఏంటి పెద్దవాళ్ళలాగా అంటారు చాలామంది, బట్ నాకు ఇష్టం అలాగా. కొంచెం అది నాకు స్టిఫ్గా ఉండాలి, వేసుకుంటే ఫ్లోయింగ్గా ఉండకూడదు, కదలకుండా ఉండేవి ఇష్టం. అండ్ ఇలాంటివి సన్నగా కనిపిస్తాం. ఇది శారీ అంతా ప్లెయిన్ వస్తుంది, బ్లౌజ్ ఇదే వస్తుంది, పళ్ళు కూడా ఇదే అన్నమాట. అందుకే ఓపెన్ చేయట్లేదు, మళ్ళీ కష్టం అయిపోతుంది పెట్టుకోవడం. చూసారా, బ్లౌజ్ ఇది. ఇలా టాజిల్స్ వచ్చాయి కదా, ముడులు, కుచ్చులు. ఇది వచ్చి పళ్ళు. నేను వీటికి బ్లౌజెస్ చేయించిన రోజు మీతో షేర్ చేసుకుంటా. సో ఇది నా పొంగల్ షాపింగ్, బట్ నేను ఇవి ఇంకా పొంగల్కి వేసుకోవట్లేదు. టాప్ ఏదో నేను కొనుక్కున్న ఉన్నాయి, ఇంకా వాడనివి అవి వేసేసుకుంటా. కొత్త చీరలు ఉన్నవి మిగతావి చాలా ఉన్నాయి. నా శారీ కలెక్షన్ వీడియో చూసారా, ఐకార్డ్లో వస్తుంది, చూడండి తప్పకుండా. సో నా దగ్గర ఉన్నవి బోలెడు ఉన్నాయి, అవి కట్టేసుకుంటాను. సో ఈ 3 శారీస్ని నేను తెచ్చుకున్నాను నిన్న వెళ్ళినప్పుడు. సో అది మీకు నచ్చితే ఈ షాపింగ్ హాల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.